పాడచ్చు కదా మరి ఇప్పుడు యూట్యూబ్లో లేకపోవచ్చు కదా చక్కగా. కానీ పెట్టడంలో నాకు పాడొస్తుందని బిడ్డ చదువుకున్నాము ఇక్కడ బుక్స్ చదువుకున్నాడే ఉన్నాడు కదా. సరే పాడదా మరి పాడన్నా పాడ సరే పాడుతున్నా చిలకముక్కు తెలంగాణ ఎంత వరకే ఏమీ లేదు జలవోచే జానుడవయ్యా ఓ రేవతన్న జలవోచే తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై రేవంత్ అన్న కాదు ఫస్ట్ కేసీఆర్ గురించి పాడాలి. ఎందుకంటే కేసీఆర్ గురించి కేసీఆర్ ఏమిచ్చిండు నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ కాబట్టి అస్సలు ఏం లేడు కేసీఆర్. నెక్స్ట్ వచ్చేది కేసీఆర్. ఒక్కడే కేసీఆర్ పుట్టరింక తనలా ఎవరు అదృష్టమే మన రాడు రేవతన్న వస్తాడు. రేవతన్న అంటే వస్తాడు. రేవతన్న వస్తాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కొంగు రేవతన్న వస్తాడు. సరే కేసీఆర్ వస్తాడు. రాడు. నేను చెప్తున్నా కదా చెప్పులు కేసీఆర్ వస్తాడు. అస్సలు రాడు. నువ్వు ఎంత అన్నగా రాడు కేసీఆర్. నువ్వు కేసీఆర్ అంటే ఉన్నోనికే సౌలత్ చేసిండు. పంటలు పండించుకున్నోడికి ఆడికే రూపాయలు వేసిండు. అకౌంట్లలో ఆడికే సౌలత్ చేసిండు. కానీ పేదలు ఎవ్వరు పట్టించుకోలేడు కేసీఆర్ అన్న. ఎట్లనైతే ఉంది ఇప్పుడు నువ్వు నేను అనుకుంటు కాదు నేను చెప్తున్నా నెక్స్ట్ కేసీఆర్ వస్తాడని చెప్తున్నా. నేనైతే నా ఆత్మ తెలిసినట్టయితే ఎప్పుడైతే మనకు లేడీస్కు పీర్ బస్సులు ఇచ్చిండో ఆ రేవంత్ రెడ్డి అన్న అక్కల గుండెల్లో చెల్లెల గుండెలలో దేవుడు ఆయన ఇచ్చిండు. మనం వాటిలో 10 రూపాయలు లేకుండా పట్టణంలో దిగేస్తున్నాం. అన్న రేవంత్ అన్న ఎట్లా మర్చిపోతామే? ఫ్రీ పాస్ ఇచ్చినంత మాత్రాన రేవంత్ అన్న వస్తాడని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఇంత పబ్లిక్ పేదలంతా దీవెన ఆయనకు దేవుడు అండగా లెక్క దీవెన లెక్క ఇస్తారు. ఆడబిడ్డలు ఎట్లా మనం అట్లా రేవంత్ అన్న ఆడబిడ్డల దీవెన ఇచ్చినట్టు ఇస్తాం. లేదు నేను చెప్తున్నా కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ పాట ఇప్పుడు రేవంత్ అన్న కూడా చీరలు పెడుతున్నాడు. నీకు గుర్తా ఏమన్నా ఇవాళ వచ్చేపడే వరకు సద్ర బతుకమ్మకు ఒకటి కట్టుకుంటాం, ఆట బతుకమ్మకు ఒకటి కట్టుకుంటాం. రేవంత్ అన్న చీరలు బస్ ఇచ్చినంత మాత్రాన చీరలు ఇచ్చినంత మాత్రాన రేవంత్ అన్న వస్తాడని నేను అనుకుంటలేను. కేసీఆరే వస్తాడు. కేసీఆర్ పాట పాడతా. కేసీఆర్ పాట నాకు అవసరం లేదు. కానీ కేసీఆర్ మనకు కరెంటు బిల్లు ఇళ్ళ మాఫ్ చేసిండు. అస్సలు మాఫ్ చేయలేడు. గోర్లలో మాఫ్ చేసిండు. ఉన్న ముద్దలే పెట్టి పేరు ముద్దలే పెట్టాను. ఇప్పుడు నేను అనుకున్నది కాదు ఇదంతా పక్క పెడదాము. నెక్స్ట్ కేసీఆరే ఫస్ట్ కేసీఆర్ పడవాలి. నీ కేసీఆర్ ఇట్లా వచ్చానంటే నేను ఒక 10,000 రూపాయలు నీకు ఇస్తా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మారే 10,000 రూపాయలు నీకు ఇస్తా. కేసీఆర్ వచ్చే నెక్స్ట్ వచ్చినంటే షర్ట్ కట్టుకున్నావా? నాకు కట్టుకునే చెట్టు నెక్స్ట్ రెడీ చెట్టు కట్టుగా అవి భయమా? రేవతన్న వస్తే నాకు 10,000 చెట్టు కడుతున్నాను. చెప్పు నువ్వు చెప్పు. కేసీఆర్ వచ్చినట్టు నువ్వు 10,000 నాకు ఇస్తా. 10,000 రూపాయలు కూడా ఇస్తా. ఫస్ట్ 10,000 ఇస్తా. రేవతన్న వస్తాడు. కేసీఆర్ వస్తాడని చెప్తున్నా. లేదు రేవతన్న వస్తాడు. కేసీఆర్ వస్తాడు. రేవతన్న కేసీఆర్ వచ్చినట్టు నాకు 10,000 ఇవ్వాలి. సరే రేవంత్ అన్న వచ్చినట్టు నీకు 10,000 ఇస్తాను. సరే ఇప్పుడు మనం చేతి కట్టుకొని ఉందాం. అదరని బెదరని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. సరే ఇదే మాట నువ్వు నేనుంటా నువ్వు ఉండాలి కదా. అదే మాట నేను నువ్వు కాదు. ఇప్పుడు మన ఇద్దరం గుట్టుకు పెడతాం. చాలా చూసినోడే మనకి పాలు చేస్తారు. ఒకటి గెలుస్తారు, ఒకటి గెలవరు. ఒకటి గెలు. సరే కేసీఆర్ వస్తాడని నేను చెప్తున్నా. రేవంత్ అన్న వస్తాడు. ఓకే కేసీఆర్ వస్తాడు. రాడు. 10,000 రూపాయలు నాకు ఇస్తాను. జమ చేసుకో ఇప్పటి నుంచి. సరే 10,000 జమ చేసుకో. నాకు ఇస్తాను. రెడీ ఉండు. రెడీగా ఉంటాడు. సరే దీనికి మీరే సాక్ష్యము. కేసీఆర్ వస్తాడని నేను రేవంత్ వస్తాడని నేను రేవంత్ అన్న వస్తాడు.